ARTV తెలుగు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అడుగులు పడుతున్నాయి. తాజాగా 63వ డివిజన్ న్యూ రాజీవ్ నగర్ లో తెలుగు తల్లి పార్కును 9.60 లక్షల రూపాయల వ్యయంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ పార్కు నిర్వహణ లేక కేవలం చెత్త వేసే ప్రాంతంగా మారిపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేసేవారు. అయితే ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రత్యేక చొరవ తీసుకుని ఈ పార్కును ఆధునీకరించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం యువ నాయకులు బోండా సిద్ధార్థ స్వయంగా పార్కును సందర్శించారు. నాడు సమస్యలు నేడు పరిష్కారాలు కార్యక్రమంలో భాగంగా ఆయన వాకర్స్ తో మరియు క్రీడాకారులతో నేరుగా ముచ్చటించారు. పార్కులో ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్, మహిళల కోసం జిమ్ పరికరాలు, పిల్లల కోసం ఆట వస్తువుల సౌకర్యాలపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. తమ వద్దకి వచ్చి స్పందన కోరడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో కుటుంబాలతో ఆహ్లాదంగా గడిపేందుకు ఈ పార్కు ఎంతో ఉపయోగకరంగా మారిందని, నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న బోండా ఉమామహేశ్వరరావు నాయకత్వంపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. మనం వచ్చాక అంతా బానే ఉంది. ఇప్పుడు కొంచెం ఈ మట్టి అంతా పోసి ఫ్లడ్ లైట్స్ అన్ని పెట్టి వాకింగ్ ట్రాక్ చిల్డ్రన్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్, కొంచెం యోగా డయాస్ 40x40 ఆ రోజుల్లో ప్లాన్ లో ఉందండి. అది ఇప్పుడు ప్రపోజల్ పెట్టట్లేదు. 40x40 ఆ కార్నర్ లో యోగా డయాస్ ఉంది. యోగా డయాస్ ఓకే. దాన్ని కొంచెం చేస్తే కిడ్స్ ప్లే ఏరియా అంతా పర్లేదా? కొన్ని కిడ్స్ ప్లే ఏరియా అంతా నో డౌట్. దాంట్లో కొంచెం మీరు యూత్ కాబట్టి మాకు కావాల్సిన ఫెసిలిటీ ఇస్తే మేము చాలా అప్పగించాం, మీరు పూర్తి చేయాలి సార్. అదే ఇవ్వండి, సార్ దాన్ని బట్టి మనం మాట్లాడదాం. షూర్. ఓకే, క్యారీ ఆన్. ఓకే. స్టార్ట్ చేస్తే ఇవన్నీ చేసేస్తాడు. ఇప్పుడు సెట్ చేస్తాడంట మరి. అదే ఇదిగో రేపు ఎల్లుండి అని చెప్పి అట్లాగే ఉందండి. టెండర్ అలర్ట్ అయిపోయినాక కూడా మరి ఏమైంది స్టార్ట్ చేయడానికి వర్క్? మొత్తం రెడీగా ఉన్నాయి. అయితే వాళ్ళు స్టార్ట్ చేయటం ఇటు మట్టి కొట్టుకుపోవటం వల్ల మధ్యలో రాళ్ళు మిగిలినాయి సార్. మళ్ళీ ఇసుక ఎర్రమట్టి కలిపి ట్రాక్లు వేసేస్తారు, వేసేసి లెవెల్ చేసేస్తారు. ఇది కొంచెం తెల్లగిచ్చేస్తారు జేసీబీకి. రెడీగా ఉంది. అయితే వాళ్ళు ఎవరో ఇంకా ముందు చేయట్లేదు. పెట్టాలండి సార్, చూస్తాం. గేట్స్ అవన్నీ కూడానా? ఒకప్పుడు ఎలా ఉండేదండి పార్క్ పరిస్థితి అసలు? కొంచెం పిల్లలు ఇప్పుడు ఆడుకోవాలన్నా, లేడీస్ రావాలన్నా బాగానే ఉంటుందా? ఎవరికి ఇబ్బంది ఉండదండి. నేను ఇక్కడ వస్తే వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకొని వాళ్ళు గేమ్స్ ఆడుకొని వెళ్ళిపోతారు. ఏంటంటే అక్కడ మెయిన్ గేట్ పడేయడం వాళ్ళకి ఇంతకు ముందు లేవండి. ఇవన్నీ మొన్న వచ్చాకే కదా. కాబట్టి కొంచెం అక్కడక్కడ దెబ్బలు తిని ఉన్నాం. ఈ వాటరింగ్ అన్ని కూడా బాగానే చేస్తున్నారా? వాటర్ చేస్తారా? అయిపోయింది. దాదాపు ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి దీని శాండ్ ఫిల్లింగ్ చేయకపోతే పిల్లలు మాత్రం కాళ్ళు ఇరిగేటట్టు తూగుతుంటారు, అటు ఇటు ఆడుతూ ఉంటారు. రాయండి ఒకసారి మీరు. సెంటర్ చేసుకుంటే ఈ అంత డయాస్ ఇక్కడ అంతా ఇక్కడ ఆల్రెడీ ట్రైన్డ్ ఉన్నారు. అదేలే అల్లరి చిల్లరగా ట్రాక్ క్లీన్ చేయండి సార్. ఎదురుదెబ్బ తగిలిపోతున్నారు. లేదు, ఇది ఆల్రెడీ అలాట్ అయిందని టెండర్. జస్ట్ ఆ శాండ్ పోయడానికి వెయిటింగ్ అంట అతను. అదే శాండ్ పోతే ఏం సార్ ఎలా ఉంది ఒకప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ పార్క్ లో? ఇప్పుడు బాగుంది సార్. ఇప్పుడు బాగుందా? చాలా బాగుంది. అందుకే రాగలుగుతున్నాం. ఒకప్పుడు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు వాకింగ్ అలాగా? నేను ఇదివరకు నాకు ఒక చిట్టినగర్ వెళ్ళిన సార్.
కేఎల్రావు పార్క్లోకి వెళ్ళి అక్కడ దాకా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు బాగానే ఉంటుందా ఇక్కడ లోకల్గా? కోతులది ఏముంది కదా జనరల్ కానీ డాగ్స్ గేదెలు కుక్కలు ఆ గేట్ ఓపెన్ ఈ రాళ్ళు తగిలి పడిపోతున్నారు సార్. అప్పుడప్పుడు చివరి కూడా ప్రహరీ పగిలిపోయింది సార్, ఏదో ముళ్ళ కంపేశారు. అంటే గేట్ ఏమైనా పెట్టలేదా మరి? మర్చిపోయేటాకి దాన్ని తీసారండి పెద్దలారి. ఓకే. ఉన్నదే తీసేశారు ఈ వెహికల్స్ రాట. ఓకే. వర్గంగా అవైలబిలిటీకి గేట్ ఓపెన్ చేశారు సార్, పెట్టిస్తే సరిపోతుంది. అట్లాగే. అంటే కొంచెం ఏంటంటే ఇన్ఫ్రా అండ్ ఎమ్యూనిటీస్ పెంచుతాం అని ఒక కాన్సెప్ట్తో వెళ్తున్నాం. ఇలాగ అన్ని చోట్ల పార్కులు ఒకప్పుడు చాలా అస్తవ్యస్తంగా ఉండేది పరిస్థితి అంతా. దాన్ని ఇప్పుడంతా కొంచెం ఇంప్రూవైజ్ చేసి కొంచెం పిల్లలకి ఆడుకోవడానికి కానీ షటిల్ ఫీల్ చేశాను కానీ దాని గురించి ఎవరు అది కూడా ఇనిషియేటివ్ తీసుకోండి. ఒక పార్క్ అయినా డెవలప్ చేసి పార్క్లో చేసేటానికి అట్లాగే 50% ఉంటుంది, సగం ఉంటుంది అంతే. సగం ఉంటుందా? రెండు ఉన్నాయి, ఒకటి చేయమని చెప్పాడు, అది కొంచెం ఇళ్ళ మధ్యలో ఉంది. జర్నలిస్ట్ కాలనీ మీరు ఈ మధ్య వచ్చి ఉంటారు సార్, అందరికీ ఐడియా ఉంది. ఎనీ హ్యావ్ వన్ రిక్వెస్ట్ సార్, ఈ రాళ్ళు కొంచెం తట్టుకుని సబ్మిట్ చేసేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ. రాధానగర్ ఒకప్పుడు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు షటిల్ ఆడడానికి? అక్కడ సిగ్నర్ గ్రౌండ్ దాకా చిన్నారు గ్రౌండ్ దాకా వెళ్ళేవాళ్ళు. కూడా స్పేస్ ఉంది, అంటే అక్కడ ఖాళీ ఉండేది. ఇండోర్ లో బాగా కాంపిటీషన్ గా కోర్టు దొరికేది కదా ఆడడానికి. ఇక్కడ జస్ట్ వాకింగ్ అని కొంచెం ట్రాక్ బాగుందని తెలిసి వాకింగ్ వచ్చిన తర్వాత షటిల్ కోర్ట్ కూడా డెవలప్ అయింది. పిల్లలందరూ ఆడుకోవడం జరుగుతుంది. బాగుందా? బాగుంది. పిల్లలకి కానీ అక్కడ ఏర్పాటు చేసిన స్వింగ్స్ అవన్నీ కూడా అన్ని బాగున్నాయి. ఇంకొంచెం అవి కొంచెం రిపేర్స్ ఉన్నాయి, అవి కొంచెం సాల్వ్ చేసి. ఎందుకు పాస్ట్ గవర్నమెంట్ లో వెళ్ళి అప్రోచ్ చేయారా? అసలు ఏం సార్ కాస్త చేయండి, ఈ పార్క్ డెవలప్ చేయండి అని ఏమన్నా? అంటే అప్రోచ్ అయినా కానీ అక్కడ కొంచెం వాళ్ళ రెస్పాన్స్ కొంచెం తక్కువ ఉంది. తక్కువ అసలు వాళ్ళు రెస్పాన్స్ అవ్వలేదు. వాళ్ళు కాలనీ ప్రెసిడెంట్ గారు వెళ్ళి కలిసారంట కిరణ్ గారు. ఏమంటారు అప్పుడు? వాళ్ళు అసలు నో రెస్పాన్స్ అంట. మాకు చెప్పడం ఏంటంటే అసలు అప్పుడు నేను ఇచ్చాను అర్జీలు, దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు నెక్స్ట్ మన గవర్నమెంట్ లో కాస్త మట్టికి వెళ్ళి కొంచెం డెవలప్ చేశారు అని చెప్తున్నారు. అంటే నేను వచ్చాక జరిగింది. అదే 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 కళ్ళ ముందే ఇదంతా కోర్టులు కానీ ఇప్పుడు మన ఈ గవర్నమెంట్ లోనే జరిగింది. ఎమ్యూనిటీస్ అన్ని ఇందాక పెంచాలనండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎమ్యూనిటీస్, పిల్లలు ఆడుకోవడానికి, పెద్దవాళ్ళు వాకింగ్ చేయడానికి, స్పోర్ట్స్ పరంగా కొంచెం అవేర్నెస్ ఇప్పుడు బాగా వచ్చింది. హెల్త్ పరంగా కాన్షియస్నెస్ కొంచెం కరోనా పోస్ట్ కరోనా తర్వాత. సో దాన్ని పెంచుదాని ఉద్దేశంతో బాగా డెవలప్ చేస్తున్నాం కొంచెం. నెక్స్ట్ ఈ గేట్ పెట్టించాలని, ఆ ట్రాక్స్ బాగు చేయించడం, ఇవన్నీ కూడా మా లైనప్లో ఉన్నాయి. అవన్నీ కూడా చేస్తాం. షూర్ 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 ఫ్యూచర్ నాయకుడు. ఏం లేదు. థ్యాంక్ యూ. అవునా?